హాయ్ దిస్ జనసోలాక్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కార్లో కూర్చొని అయితే వీడియో తీయాల్సి వచ్చింది. అంటే బయట కొంచెం మట్టి తుఫాన్ అయితే లేసిందనమాట. అందువల్ల ఈ కార్లను కూర్చొని అయితే వీడియో తీయాల్సి వచ్చింది. కోవా బన్ గురించి పక్కన పెడదామండి, కొద్దిసేపు దాన్ని పక్కన పెడదాం. అసలు జర్నలిజం అంటే ఎట్టబోతుందో అనేది స్టిల్ నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడుండే యూట్యూబర్ జర్నలిస్టుల్లో ప్రతి ఒక్కడు ఒక మైక్ పట్టుకునేవాడికి అసలు జర్నలిస్ట్ అంటే అసలు మీనింగ్ తెలుసా అనేది నాకు ఇప్పటికీ కొంచెం డౌట్ గానే ఉన్నది. నేను ఎందుకంటున్నా అంటే ఫస్ట్ ఇప్పుడు మీకు 2 వీడియోలు చూస్తాను, మళ్ళీ తర్వాత కోవా బన్ గురించి మాట్లాడదాము. ఆ తోళ్ళు దట్ట తలకాయలన్నీ ఎద్దలు పడేసిపోయారు. అది తీస్తుంటే మాకు వాంతులు అవుతున్నాయి, తలకాయ నొప్పులు వేస్తుంది, జ్వరం, చెత్తాడతాం, రోడ్లు తుడతాం అని చెప్పారు. చూస్తాను కదా, ఆ పెద్ద ఆవిడ ఏమంటుందంటే మా దగ్గర చిత్తుగాయతకాలు ఏరే దానికి మాత్రమే తీసుకొని పోతానని చెప్పి ఆ పెద్ద ఆవిడ దగ్గర ఆ మేకపోతూ కాళ్ళు, ఇంకొచ్చి కోడి తలకాయలు ఒక సంచులు వేసి ఎక్కడ బట్టి అక్కడ విచ్చలు విడిగా బారేస్తే ఆ 2 రోజుల తర్వాత ఆ గోతం సంచులోంచి అది చెడిపోయి ఆ రక్తం అంతా బయటకు గారుతా ఉంటే ఆ పెద్ద ఆవిడ అది చూసి క్లీన్ చేయలేక క్లీన్ ఇంకా చేయాలి తప్పదు అనేసి క్లీన్ చేసి తినే తిండి కాడు కూర్చొని తిందాం అనుకుంటే ఆమెకి తినేదానికి బుద్ధుబుడ్డం లేదు. సీసొక్కలున్నాయండి సారు, మేము ఏరలేక ఏరి 6 నెలల దాకా ఇప్పటి నుండి జూన్ జూలై దాకా ఏరుతా ఉంటాం సారు. ఇప్పుడు జాతరకు తాగి పడేసిపోతారా? అవన్నీ మళ్ళీ పడేసిపోయేటోళ్ళు పగలగొట్టిపోతారు. మళ్ళీ ఎండాకాలం మొత్తం సీసా ముక్కలన్నీ ఏరుకుంటామా? ఏరినాక మళ్ళీ వర్షాకాలం నాట్లు పెట్టేటప్పుడు మిగిలినవన్నీ కాళ్ళకు గుచ్చుకొని పుండ్లు అవుతాయి. ఇది న్యూస్. జర్నలిస్ట్ ఉండాల్సిన పద్ధతి ఏంటంటే ఇది. ఆ రైతు పొలంలోకి దిగాలంటే ఏ విధంగా భయపడుతున్నారు, మందు తాగి ఆడబడితే అక్కడ గ్లాసులు పగలగొడితే ఆ రైతుకి ఎటువంటి ఇబ్బంది వచ్చాది ఫ్యూచర్ లో. కోడి తలకాయలు, మేక కాళ్ళు, వాటి చర్మాలు, వాటి పొట్టలు గోతం లేసి కుట్టేసి ఆడబడితే ఆడ పారేచ్చి 2 రోజుల తర్వాత క్లీన్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉంటుందో చూపించాల్సిన బాధ్యత జర్నలిస్టులకి. ఇది చూపించాల్సిన జర్నలిస్టులు. ఇది న్యూస్ కాదు వాళ్ళకి, ఇది అసలు న్యూసే కాదు. న్యూస్ ఏంటో తెలిసిన వాళ్ళు క్రిస్టియన్స్ కి, హిందువులకి, ముస్లిమ్స్ కి గొడవ పెట్టాలా, అక్కడ లోకల్ గా ఉండే లీడర్స్ వాళ్ళ కంట్లో పడాలా, వాళ్ళ దగ్గర మంచిగా ఫండ్ అందుకోవాలా, ఫండ్ అందుకొని ప్రతిరోజు ఇంక ఈ వీడియోని పెడతానే ఉండాలి. ఇప్పుడుండే యూట్యూబ్ జర్నలిస్టులు, నేను చెప్పేది యూట్యూబ్ జర్నలిస్టులు ఇదే తరహాలో పోతున్నారు. ఒలి అనే అతను కర్నూలు నుంచి మేడారం జాతి ఆ కోవా బన్ అమ్ముకుంటా ఉంటే ఒక గ్యాంగ్ తక్కువ అతని దగ్గరికి వచ్చేసింది. జర్నలిస్ట్ అనే అతను మైక్ తీసుకుని అతన్ని ఒలి అనే అతన్ని ఫస్ట్ నీ పేరు ఏంటి అని అడిగాడు. అతను అమ్ముకునే అతను నా పేరు ఒలి అన్నాడు. అంతే, వేసుకో. ఎంతమంది వచ్చారు మీ ఇద్దరు వచ్చినారా? ఎంతమంది, ఎన్ని బండ్లు అమ్మినావు నువ్వు, ఇప్పటికి ఎంతమందిని సంపాదన చూస్తున్నారు, దీంట్లో ఏం కలిపినావు అనేసి అక్కడుండే ఆడవాళ్ళు కూడా నవ్వుతూ తన వెనకల ఒలి అని ఆ వ్యాపార వెనకల నవ్వుతూ వెనకల ఇంక దొరికినారా మనకు గొర్రి అని ఒక ఆలోచన. ఎంత దారాతి దారుణంగా అతన్ని ట్రీట్ చేసినారంటే మళ్ళీ దారాతి దారుణంగా అయితే ట్రీట్ చేసినారు. ఇంకపోతే ఇంకొక ఆవిడ పక్కనే ఉండదు, ఆమె మహాతల్లి, ఆమె గురించి మాట్లాడుకోవాలా. నువ్వు ఈ కోవా బన్ను మమ్మల్ని అందరిని తినమంటున్నావు కదా, నువ్వు ఎందుకు తినడం లేదని. నేను ఎందుకు తిన్నా మేడం, మేము కూడా అప్పుడప్పుడు తింటాం అంటే అప్పుడప్పుడు కాదు ఇప్పుడే తినంటే అతను తినమని చెప్పే తలకి అతనైతే తినడం అయితే జరిగింది. మళ్ళీ ఆవిడ ఏమంటారు తెలిసిన, మీకు ఆధార్ కార్డు లేదు, మీకు ఈ ఆంధ్ర నుంచి పర్మిషన్ ఎవరు ఇచ్చినారు, ఈ మేడారం జాతర అంటే హైదరాబాద్ లో మేడారం జాతరలో అమ్మడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చినారు అంటారు. ఆధార్ కార్డు లేనప్పుడు ఇక్కడ అమ్మనికి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? తోడు బండి మీద కోవా బండి అమ్ముకునే అతనికి పర్మిషన్ కావాలి. ఏమన్నా హైదరాబాద్, తెలంగాణ, ఏమైనా పాకిస్తాన్ పక్కనే ఉండదండి, లేకపోతే బంగ్లాదేశ్ పక్కన ఉన్నదా, లేకపోతే నేపాల్ పక్కన ఉన్నదా, లేకపోతే శ్రీలంక పక్కన ఉన్నదా? మన ఇండియాలో ఉండే ఒక హైదరాబాద్ కి ఆంధ్ర వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఎత్తుకొని పోవాలన్నా? ఏది తోపుడు బండి దోసుకునే వాళ్ళు, ఏది రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు. అట్టయితే మా ఆంధ్రాలో డైలీ యూపీ నుంచి, మహారాష్ట్ర, బీహార్ నుంచి రోడ్ల మీద పానీపూరి బండ్లు అమ్ముకొని పోతా ఉంటారు. మీరు ఏ రోజు అడగలేదు వాళ్ళని, మీరు ఎక్కడి నుంచి వచ్చినారా, ఎందుకు అమ్ముతున్నారా, మీరు దీంట్లో ఏం కలుపుకుంటారా అనేసి ఏ రోజు అడగలేదే. మీరు ఆధార్ కార్డులు చూపినరా, మీ పాస్పోర్ట్లు చూపినరా అనేసి మేము అడగాలనా? రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళని. వాళ్ళు ఏమైనా వేరే దేశాల నుంచి ఏమైనా వచ్చినారా? లేదే. మన ఇండియా వాళ్ళని నిరూపించుకునే దానికి అది ఎవరో తెలియని, అది అట్టనే పోలీసో, లేకపోతే లాయరో, లేకపోతే జడ్జో, లేకపోతే కలెక్టరో అడిగినా కానీ అదొక లెక్క, చూపించినా కానీ అదొక లెక్క. అసలు నువ్వు ఎవరో తెలియదు, అసలు నువ్వు ఎందుకు అడుగుతున్నావో తెలియదు. మైక్ ఇది తీసుకోవచ్చు, నేను జర్నలిస్ట్ని, నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలంటున్నావు. అతన్ని అంతా ఒక 20 మంది గుమిగూడిపినారు. అంతా ఒకటే బ్యాచ్, వాళ్ళంతా ఒకటే బ్యాచ్. అందరూ వాళ్ళు అతను వెనకల చుట్టుపక్కల అతన్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఉంటే అందరూ నవ్వుకుంటున్నారు. జర్నలిస్టులు చేసే పని అదే, ఒక ఇబ్బంది పెట్టడం జర్నలిస్టులు చేసే పని. పక్క దేశం అండి హైదరాబాద్. ఇంక రేపటి నుంచి ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ రావాలంటే పాస్పోర్ట్లు తయారు చేయించుకోవాలండి. మేము పలానా ఆంధ్ర వాళ్ళం కానీ అందుకనేసి పాస్పోర్ట్లు తీసుకొని రావాలి ఇంకా హైదరాబాద్. సో అతను ఆ వీడియో పోస్ట్ చేయగానే ఆ వీడియో అయితే పెద్ద వైరల్ అయితే అవుతుంది అనమాట. హిందువులు కానీ, క్రిస్టియన్లు కానీ, లేకపోతే ముస్లిమ్స్ కానీ, యూట్యూబ్లో కానీ ప్రతి
ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయడం మొదలుపెట్టినారు. ఆ దెబ్బతో అతను ఏం చెప్పుకోవాలి తెలియక ఒక స్వామీజీని తీసుకువచ్చి అతను ఏదో పెద్ద ఇంటెలిజెంట్ అయినట్టు, ఏదో పెద్ద PhD చేసినట్టు అతను తీసుకువచ్చి ఆ జర్నలిస్టు ఈ ఫుడ్ జిహాదు, ఆ కోవ బంధింతే మనకి ఎట్ట హెల్త్ పాడైపోతుంది, ఆ కోవ బంధింతే మనకి ఎందుకు పిల్లలు పట్టుకుండా పోతా అనేసి. ఏదైతే ఈ కోవా బన్ అనేది 10 రూపాయలకు అమ్మడం మీరు ఏ రకంగా చూస్తారు? సో దీనిపై ఉన్నటువంటి మీ ఒపీనియన్ ఏంటి? ఎక్స్పైరీ డేట్ ఉండాలి. అది ఎలా తయారు చేశారో, దాంట్లో ఏమేమి వాడారో అక్కడ మెన్షన్ చేయి. ఇది మెన్షన్ చేయకుండా ఏ ఆహారం అయితే దొరుకుతుందో ఆ ఆహారాన్ని మనం స్వీకరించడం ఆపేస్తే అంటే మనం జాగ్రత్తలో ఉంటాము. మ్యాటర్ డైవర్ట్ చేయాలని చూసినాడు. సో అదైతే వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే, తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరు ఒకే దవ మీద అయితే నడుస్తున్నారు. అండ్ అతనికి ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చాను అనమాట. నిజంగా అవేర్నెస్ ఎలా వచ్చిందంటే, పక్కనోడు తప్పు చేసేటప్పుడు తప్పును తప్పుగానే చెప్పాలా అనే ఒక బలమైన ఆలోచన అయితే అందరిలో కలిగిందనమాట. ఈ హిందువులకి, ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి ఆ గొడవలు పెట్టి ఆ బతుకున్నారు చూసినారా, అది ఎందుకు బతుకుతారో నాకేం అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ బతుకు బ్రహ్మాండంగా ఉంటుందండి. వాళ్ళు ఒకవేళ కానీ ఈ హిందువులకి, ముస్లిమ్స్ కి గొడవలు పెట్టి దీంట్లో కానీ క్లిక్ అయినా అనుకో, నా జీవితం మొత్తం నీ కోవిట్లో సంపాదించే సంపాదనలో వాళ్ళు ఒకటే రోజు సంపాదించగలరు. తెలంగాణ కోసం యూత్ ఎంతమంది ప్రాణత్యాగం చేసి వాళ్ళు తెలంగాణను సంపాదించుకున్నారో, ఇలాంటి మత పిచ్చి పట్టిన ప్రతి ఒక్కరిని కలుపులో పురుగుని కదా ఏరినట్టు ఖచ్చితంగా ఏస్తారు. వాళ్ళకి ఆ సత్తా ఉన్న తెలంగాణ వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు దీనికైతే ఎండ్ అనేది పడుతుంది. నా ఒపీనియన్, ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వాళ్ళకి మన రాజ్యాంగం గురించి రాజ్యాంగం గురించి నేర్పించాను అనుకోండి, ఇలాంటి నేను జర్నలిస్టు అని చెప్పుకునే ఇలాంటి వాళ్ళందరికీ కరెక్ట్ సమాధానం చెప్తారు. మనం వేసే ప్రతి ఒక్క లా క్వశ్చన్ కి వాడికి దిమ్మ తిరిగిపోవాలి. ప్రతి ఒక్కరు పిల్లలకి మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగం మోస్ట్ ఇంపార్టెంట్. రాజ్యాంగం చదవని మన కలెక్టర్లు చెప్పరు, పోలీసు వాళ్ళు చెప్పరు, లాయర్లు చెప్పరు, జడ్జి చెప్పడు, సీఎం చెప్పడు, PM చెప్పడు, ఎవడు చెప్పడు. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది లా. అది మాత్రం మర్చిపోవద్దు.